ఏ ఇన్స్టెన్స్లో అయినా కానీ ఈ నామినీ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అచ్చా, ఎవరు నామినీగా ఉండాలి ఏంటంటే ఒక్కడే నామినేషన్, ఎందుకంటే మేము ముగ్గురిని పెట్టుకుంటామండి అంటారు. నో రెస్ట్రిక్షన్. ఒకవేళ మైనర్ని నామినేట్ చేస్తారనుకోండి, కొందరు పేరెంట్స్కి ఏంటంటే మదర్ కానీ ఫాదర్ కానీ డాటర్ పేరు మీద పెడదాం లేదా సన్ పేరు మీద పెడదాం నామినీ అనుకుంటారు. ఈ మైనర్ హెస్ నాట్ బికమ్ ఎ మేజర్, ద మనీ విల్ గో టు. ఎక్కడైనా కూడా ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఒక నామినీ ఉన్నాడంటే నామినీ ఓన్లీ రిసీవ్ ద మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పర్సన్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ అమౌంట్. హాయ్, హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కోచ్ సురేంద్ర గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఈ పాలసీస్లో టర్మ్ ఇన్సూరెన్స్లో వాటిలో కానీ లేదా హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ ఏ ఇన్సూరెన్స్లో అయినా కానీ ఈ నామినీ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అండ్ ఇన్సూరెన్స్లో నామినేషన్ గురించి ఏంటంటే సెక్షన్ 39 ఆఫ్ ది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో డీటెయిల్డ్గా చెప్పారు. నామినేషన్ కంపల్సరీగా ఉండాలి. అచ్చా, ఎవరు నామినీగా ఉండాలి? వారసులు నామినీగా ఉండాలి. వారసులు అంటే ఎవరు? వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ బి నామినేటెడ్. ఏంటంటే ఒక్కడే నామినేషన్, ఎందుకంటే మేము ముగ్గురిని పెట్టుకుంటామండి అంటారు. నో రెస్ట్రిక్షన్. పెట్టుకోవచ్చు. కానీ ఏమి ప్రాబ్లం ఎలా వస్తుందంటే, లెట్ us say that husband has taken a policy, వైఫ్ చిల్డ్రన్ ముగ్గురు పేర్లు రాశాడు. అన్ఫార్చునేట్లీ క్లెయిమ్ వచ్చింది, అంటే మనం అన్నీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి క్లెయిమ్ వచ్చింది కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, క్లెయిమ్ ఇవ్వడము, దే విల్ నాట్ గివ్ ఎనీ పర్సంటేజ్ ఏమి ఇవ్వరు కదా. వైఫ్కి 40%, వీళ్ళకి 30%, వాళ్ళకి 30% అని ఏమి ఉండదు. ముగ్గురికి జాయింట్ అకౌంట్ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ముగ్గురికి జాయింట్ అకౌంట్ ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు, కష్టం, చాలా ప్రాబ్లం. కాబట్టి నా సజెషన్ ఏంటంటే వారసుల్లో ఎవరినైనా ఒక్కళ్ళనే నామినీగా ఉండడం మంచిది. తర్వాత బిఫోర్ మ్యారేజ్ పేరెంట్స్ అందరూ మదర్ని నామినేట్ చేస్తారు. నేను హ్యావ్ సీన్ 95% ఆఫ్ ద కేసెస్ మదర్ని నామినేట్ చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ షుడ్ బి స్పౌస్ కంపల్సరీగా. అచ్చా, మరి నామినీ స్పౌస్ని చేసినా ఎవరిని చేసినా ఒకళ్ళని చేయడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ఒకవేళ మైనర్ని నామినేట్ చేస్తారనుకోండి, కొందరు పేరెంట్స్కి ఏంటంటే మదర్ కానీ ఫాదర్ కానీ డాటర్ పేరు మీద పెడదాం లేదా సన్ పేరు మీద పెడదాం నామినీ అనుకుంటారు. పెట్టచ్చు. మైనర్ నామినీ అయినా కూడా దెర్ షుడ్ బి అన్ అపాయింటీ. అపాయింటీ అంటే కేర్ టేకర్ ఆర్ గార్డియన్. ఫాదర్ హెస్ టేకెన్ ఎ పాలసీ అనుకుందాం, డాటర్ ఈజ్ ది నామినీ, దెన్ మదర్ బికమ్స్ అపాయింటీ. ఆ మదర్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలి. పేరు, అడ్రస్, ఏజ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి, సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. బికాస్ ఏమన్నా జరిగితే ఆ టైంలో ఈ మైనర్ హెస్ నాట్ బికమ్ ఎ మేజర్, ద మనీ విల్ బి గివెన్ టు మదర్ అని. అండ్ ఎవరిది ఇస్తారు, వాళ్ళ ఇంటి మెంబర్దో ఎవరిదో వాళ్ళు అపాయింట్గా ఇస్తారు. సో దిస్ ఈస్ హౌ. ఇంకోటి ఏంటి, పర్సంటేజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే నేను 30% వీళ్ళకి ఇస్తా, 30% అని రాదు. అందుకే ఒకళ్ళే నామినేషన్ ఉండడం ఇంపార్టెంట్. అచ్చా, నామినీకి డబ్బులు మొత్తం వాళ్ళకే చెందుతాయా అన్న అపోహ ఉంది అందరికీ. కాదండి. ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, వెదర్ ఇట్ ఇస్ అ బ్యాంక్ సేవింగ్ అకౌంటే కానీ ఫిక్స్డ్ డిపాజిటే కానీ ఎక్కడైనా కూడా ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఒక నామినీ ఉన్నాడంటే నామినీ ఓన్లీ రిసీవ్ ద మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పర్సన్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ అమౌంట్. వారసులందరికీ అతను రిప్రజెంట్ చేస్తున్నాడు అని అర్థం అనమాట. హీ విల్ రిసీవ్ ద మనీ అండ్ ద మనీ హ్యాస్ టు బి గివెన్ టు ఆల్ ది ఇన్హెరిటర్స్. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? అకార్డింగ్ టు ది సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్టా, ఇండియన్ సక్సెషన్ యాక్టా, ముస్లిం పర్సనల్ అకౌంట్ వాళ్ళ దాని ప్రకారమా, వాళ్ళ పర్సనల్ లా ప్రకారమా, దాని ప్రకారం వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. సో నేను డాటర్ని నామినేట్ చేసినంత మాత్రాన సన్ బాధపడకూడదు, అంత డాటర్కి వెళ్ళిపోతుంది అన్నది కాదు. ప్లీజ్, ఈ ఫైనాన్షియల్ కంపెనీస్కి, బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అవుతుంది. బికాస్ దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ద మనీ టు ది ఇండివిజువల్ హూ బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ ఫ్యామిలీ. అండ్ దట్ మనీ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అకార్డింగ్ టు ది లా. లేదా వీళ్ళు రాశాడు అనుకోండి, విల్ సూపర్సీడ్ నామినేషన్ ఆల్సో. విల్ సూపర్సీడ్ ఎనీ సక్సెషన్ యాక్ట్ ఆల్సో. వీళ్ళు ఏం రాశాడో అది కూడా లేటెస్ట్ విచ్ ఆయన 3-4 వీల్స్ రాశాడు అనుకోండి, లేటెస్ట్ వీళ్ళు ఏది ఉందో వీలునామా ఉందో అందులో ఉన్న ప్రకారమే వాళ్ళు మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. సో ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో
నామినీ తీసుకున్నాడు, మొత్తం డబ్బులు తీసుకున్నాడు, కానీ అందులో 50% ఆయన ఇంకెవరికో డాటర్కి ఇస్తానన్నాడు అనుకోండి, ఇట్ విల్ గో టు ద డాటర్ ఆర్ ఇట్ విల్ గో టు ద సన్ హూమ్స్ ఎవర్ హి హస్ సీన్. ఆ పర్సంటేజ్లు విల్లో రాయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఉండదు అది. ఇది మనం నామినేషన్ గురించి తెలియాల్సినది. నామినీ ఓన్లీ రిసీవ్స్ ద మనీ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ దే వాంట్ సంబడి who will receive the money so that their responsibility is completely. ఇది నామినేషన్ గురించి. ఎందుకంటే నేను టర్మ్ పాలసీ అన్నారు కాబట్టి నామినీ కంపల్సరీ.